చేసుకోవడానికి ఈ రసాయనిక పదార్థాలను కలుపుకుండా చేయడానికి మనకు అది అవకాశం ఉంటుందా? వాళ్ళని కంట్రోల్ చేయగలమా ఇండస్ట్రీ తీసుకున్నట్టు ప్రభుత్వం దగ్గర నిబద్ధత అకౌంటబిలిటీ ఉండాలని అకౌంటబిలిటీ ఉంటే ఇవన్నీ చేయొచ్చు. నేను మాట్లాడినప్పుడు కూడా ఒక మాట చెప్పినా, అంతకుముందు హైదరాబాద్ స్టేట్ గవర్నమెంట్ గురుకులం వచ్చినప్పుడు గ్రామాలలో ప్రజల సమస్య చాలా తీవ్రంగా ఉండేది, భూ సమస్య. దానికి పరిష్కారంగా అప్పుడు అందరూ కలిసి ఒకటి 38 ప్రొటెక్టెడ్ టెనెన్సీ యాక్ట్ అని రక్షణ కౌలుల చట్టం తెచ్చి దాదాపు 70 లక్షల కుటుంబాలకు కోట్లాది ఎకరాల భూమి మీద వాళ్ళు కాస్ట్ చేసుకునే అవకాశం కల్పించడం జరిగింది. అంటే చట్టం చేయడం ద్వారా అన్ని నియంత్రించే అవకాశం తప్పకుండా ఉంటుంది. దాన్ని మనం ఎప్పటికి కూడా వచ్చిన పాలకులు అమలు అయితే మన దురదృష్టమని అనుకోవాలి. కానీ బహుశా ఈ పోరాటంలోకి మంచి నాయకత్వం వస్తుందని ఆశపడతా ఉన్నాం. మంచి వ్యక్తులు, నిబద్ధత గల వ్యక్తులు మన ప్రజాప్రతినిధులు చూస్తామేమో అనే ఆశ ఉన్నది. ఆ ఆశని ఇవన్నీ ఎక్కువగా చేసుకునే అవకాశం ఉన్నది లేదనే మాట. అదేవిధంగా ఇప్పటిదాకా పెద్దలు మాట్లాడుతూ నది కాలుష్యము వాటి వల్ల ప్రజల అని చెప్పి నేను మీకు చెప్పేటప్పుడు ముందు ఒక విషయం మర్చిపోయాను. మన దగ్గర నాగరుగులు అనే విలేజ్ ఉన్నది, అందరూ తెలుసు. ఆ నాగరుగులు విలేజ్ ఈ మధ్యకాలంలో చాలా పాపులర్ అయింది. ఆ గ్రామం యొక్క విస్తీర్ణం ఎంత ఉన్నదంటే 13,000 ఎకరాలే ఉన్నది. అంటే మా బీబీ నగర్ మండలం మొత్తం కలిసి ఎంత వస్తుందో ఆ ఒక్క రెవెన్యూ విలేజ్. దాంట్లో అనేక మంది శివరాజ్ బాధురి ఉన్నాయి, సాలార్జన్ బాలయ్య ఉన్నాయి, ఇంకా అనేక మంది నవాబుల భూములు ఉన్నాయి. అక్కడ విచిత్రం ఏంటంటే ఆ ఊరు విలేజ్ ఇన్సెల్ఫ్ ఒక సర్వే నెంబర్లో ఉన్నది. అది 300 ఎకరాల సర్వే నెంబర్. విలేజ్ అంతా విస్తృతం అక్కడ వాడు ఉన్నది. మేము ఆ ఊరికి నిజంగా వేస్తున్నాం అంతా నాకు తెలుసు. ఆ భూమిని కూడా రిజిస్ట్రేషన్ చేసుకున్నాం. ఆ విలేజ్ భూమిని కూడా రిజిస్ట్రేషన్ చేసుకొని దాన్ని ఏదో బ్యాంక్ అప్పు చేసి కోట్లాది రూపాయలు అప్పులు తీసుకున్న సంఘటన. దాని మీద చంద్రబాబు నాయుడు గారు ఊరికి ఆయన ఏదో నేను చేస్తానని వాళ్ళు చేస్తానని ఇప్పుడు ఎక్కడే ఉన్నాయి కానీ ఏం కాలేదు. భూమి అన్యాకాలు అయినప్పుడు పాలకులు ఏదైనా చేయదలుచుకుంటే తప్పకుండా చేసే అవకాశం ఉంటుంది, చేయడానికి ఉంటుంది. అందుకోసం మీరు అడిగింది చాలా రిలవెంట్ క్వశ్చన్. ఎట్లా చేస్తామంటే రేపు ఒకవేళ నిబద్ధత కలిగిన ప్రభుత్వానికి వస్తే నాగరుగురు ప్రజలకు కూడా మనం న్యాయం చేయగలుగుతాము. నాగరుగురు ప్రజలకు న్యాయం చేయగలిగినప్పుడు మిగతా వాళ్ళందరినీ కూడా చేయగలుగుతాము. ఇవన్నీ ఒకటే చట్టంతో అన్ని సమస్య పరిష్కారం చేయవచ్చు. ఆ చట్టం చేసే వాళ్ళలో నిబద్ధత ఉండాలి. మెదక్ జిల్లాలో సరే నాకు మానవపల్లి వాటిని పోయినప్పుడు అర్థమైన విషయం ఏంటంటే 1984 నుంచి 1982 నుంచి హైదరాబాద్ కోసం నీళ్లు అని హైదరాబాద్కి ఎప్పుడైతే ఆంధ్ర మైగ్రేషన్ విపరీతంగా పెరిగిందో అప్పటి నుంచి ఒక నిరంకుశమైన ధోరణి అనేది హైదరాబాద్ అడ్మినిస్ట్రేషన్ పెరిగింది. హైదరాబాద్ కోసం ఎక్కడి నుంచి నీరు తీసుకొచ్చే హక్కు హైదరాబాద్ ఉంది మాట్లాడారు. మంచిర్యాలలో 2.5 టీఎంసీల నీరు తీసుకుంటామని చెప్పి అక్కడ మంచిర్యాల మీద డ్యామ్ కట్టి ఇంగూరు దగ్గర అందులో ఉండే 25 టీఎంసీల నీళ్ళు మిగతావన్నీ అక్కడ రైతులకి ఇస్తామని చెప్పి వాళ్ళకి 2 టీఎంసీలు ఇచ్చి మొత్తం 23 టీఎంసీలు తెచ్చుకోవడం లేదు. ఇందులో ఉండే ఒక రాజకీయ కోణం ఏంటంటే ఇక్కడ ఉండే ఆంధ్ర పెత్తనం సమస్య చెప్పినా కానీ సమస్య మీద స్పందించే సెన్సిటివ్నెస్ లేకపోవడం. మూసి ఇంత పొల్యూషన్ ఉందంటే చెప్తే పట్టించుకునే చంద్రబాబు కాలం నుంచి ఈ చంద్రబాబు కాలం నుంచి అది ఇక్కడ మీ గ్రామాలకు జనాలు ఉన్నారు, ఇక్కడ
పరిస్థితి బాగాలేదని అంటే ఒక నిర్లక్ష్యమైన ధోరణి అనేది ఈ ఉన్న స్ట్రక్చర్లో దాని జరిగింది. ఇంకా వచ్చే రేపు మా తెలంగాణ రాష్ట్రం అట్లా వస్తే కనీసం అప్పుడు మనోడు చెప్పుకునే అవకాశం ఉంటుంది ఒకటి. అంతవరకు కొంత ఒక డెమోక్రటిక్ ప్రాసెస్, ప్రజాస్వామ్య వ్యవస్థ, నిలదీసే వ్యవస్థ, నిలదీసే ప్రాసెస్ అనేది కాస్త మెరుగ్గా ఉంటుందని బహుశా మనం కొంత ఆప్టిమిస్టిక్గా ఉండొచ్చు. ఎందుకంటే ఎవరు కూడా ఏ నాయకుడైనా స్వార్థపడు జవాబుదారి వాడిని పట్టుకుని ఎక్కడ పోకుండా చేసింది నిలదీసింది తప్ప వాడు ప్రజల కోసం పనిచేయడు. అయితే వాడు ఇక్కడే ఉంటాడు కాబట్టి వాడిని మనం నిలదీసే అవకాశం ఎక్కువ ఉండదని అని అనుకుంటున్నాను. అందువల్ల ఒక తెలంగాణ రాష్ట్రంలో మనం వీటి కొంత సాల్వ్ చేసే అవకాశం కలుగుతుందేమో నా ఒకటే మూవ్మెంట్ ద్వారా కూడా ప్రజలు కలిసి తిరుగుతున్నారు కాబట్టి మనం వాళ్ళు నిలదీసే అవకాశం ఎక్కువ ఉంటుంది. అధ్యక్షులు చెప్పారు టెనెన్సీ యాక్ట్ మిగతా రాష్ట్రాల్లో ఎక్కడా లేదు, మన రాష్ట్రంలో ఆంధ్ర ప్రాంతంలో కూడా లేదు. మన తెలంగాణ రక్షిత పౌరుల చట్టం మన తెలంగాణ రైతులకు మంచి రక్షణ, పటిష్టమైన రక్షణ కల్పిస్తుందని వాదన ఇప్పటికీ ఉంది, ప్రజల్లో ఆ విశ్వాసం ఉంది. కానీ భీమాంధ్ర నాయకులు హైదరాబాద్ నగరంలో విస్తరించి ఈ చట్టానికి ఎన్ని తూట్లు పొడవాలనో అన్ని తూట్లు పొడిచి ఆంధ్ర నుండి సీమాంధ్ర ప్రాంతాల నుంచి ఎంఆర్ఓ ఎబో క్యాడర్ ఆఫీసర్లందరినీ ఇక్కడ డెప్యుటేషన్ మీద తీసుకొచ్చి సిటీ అవుట్స్కట్స్లో వాళ్ళందరికీ పోస్టింగ్స్ ఇచ్చి ఆ చట్టానికి ఎన్నో తూట్లు పొడిచి న్యాయ వ్యవస్థలో కూడా జడ్జెస్ పేరు అవసరం లేదు కానీ అనేకమైన టెక్నికాలిటీస్ మీద ఆ చట్టాన్ని నిర్వీర్యం చేసి తెలంగాణ రైతు చేతుల్లో, ఆ పక్క చిక్కిన రైతు చేతుల్లో ఆ భూమి లేకుండా బడా పెట్టుబడిదారులకి వెళ్ళే విధంగా వ్యవస్థను తయారు చేసిండు. అందుకోసమే మన హైదరాబాద్లో లక్షలాది ఎకరాల భూమి వారి హస్తగతమైంది. ఆ చట్టం యొక్క ది పర్పస్ ఆఫ్ ఇట్స్ యాక్ట్ ఇట్సెల్ఫ్ హ్యాస్ డిఫీటెడ్. ఎమ్మెల్యే గారు నరసింహారెడ్డి గారు చెప్పినట్టు 38E ప్రొటెక్టెడ్ టెనెన్సీ అని చెప్పినారు. ఒక తెలంగాణ వాడిని దొరికించుకొని ఒక ఆంధ్ర వాడు చేసిన పనికి 20 సంవత్సరాల నుంచి మేము కొట్లాడుతున్నాము. తెలంగాణ వాడు ఆంధ్ర వాడు ఇద్దరు కలిసి మా భూమిని కబ్జా చేశారు. ప్రొటెక్టెడ్ టెనెన్సీ మాకుంది, వాళ్ళ పేరు మీద భూమి. అయితే ఇప్పుడు ఒక 4 రోజుల క్రితం మాకు కోర్టు నుంచి ఇచ్చింది, ఇది వీళ్ళ భూమి, ప్రొటెక్ట్ వీళ్ళు, వాళ్ళందరి మీద కేసు బుక్ చేయలేదు. ఇప్పుడు వాళ్ళందరూ ఆ ఎంఆర్ఓను వాళ్ళందరినీ ఏమంటున్నారంటే ఇది ఏదో అందరి కేసు పెట్టకండి, ఏదో విధంగా రాసేయండి, ఎఫ్ఐఆర్ వద్దు అని. అంటే పరిస్థితి ఇట్లా ఉంది. 60 years నుంచి మేము ప్రొటెక్టెడ్ టెనెన్సీ అంటే అంతకంటే ముందు టెనెంట్ ఉండి ప్రొటెక్టెడ్ టెనెన్సీ యాక్ట్ ప్రకారం వచ్చింది, పేరు కూడా అంతా ఉంది. కానీ అమలు చేయడంలో పేరు కూడా ఉంది, గంగుల ప్రభాకర్ రెడ్డి ఆళ్లగడ్డ, ఆయన సహకారంతో ఇక్కడి ఒక తెలంగాణ వాడు వీళ్ళిద్దరు కలిసి మొత్తం అమ్ముకున్నారు, ఏమీ లేవు. కానీ మేము సాధించి తీరాలని కోర్టు వెళ్ళాం. ఎక్కడ ఇది పటేల్ నగర్, రామంతపూర్ దగ్గర, రామంతపూర్ ఉప్పల్ మండలం, అంబర్పేట. రామతపల్లిలో రెండు ఉన్నాయి విలేజ్లో. అది సర్పంచ్ ఉప్పల్ మండలం అది సర్పంచ్ ఆయన సర్పంచ్ అప్పుడు అంటే అది సురేందర్ రెడ్డి సర్పంచ్ ఉప్పల్ మున్సిపాలిటీ. అయితే దాన్ని ఏం చేసినాడు, ఉప్పల్ మున్సిపాలిటీ కాదు అది హైదరాబాద్ సిటీకి వస్తుందని చెప్పి హైదరాబాద్ నంబర్ వేసుకున్నారు. అది కూడా అన్ని మోసం రికార్డు అనేది తీపించి అవన్నీ పెట్టాము. ఇప్పుడు ఏమేమి వాళ్ళు రికార్డు తీపించినారో అవన్నీ కూడా రికార్డు తీసి కోర్టులో ప్రొడ్యూస్ చేశారు. 45 రికార్డులు, దాంతో సాటిస్ఫై అయ్యి 4 రోజుల క్రితం వచ్చింది.
ముందే కప్ప పెట్టారు. ఇప్పుడు అన్నిటి గారి వివరాలను బట్టి ప్రొటెక్టెడ్ టెనెన్సీ యాక్ట్ ఎంత పవర్ఫుల్, కనీసం 50 ఏళ్ళైనా మనకు వచ్చింది అనేది యాక్ట్ చేయడంలో ఇవాళకైనా ప్రొటెక్టెడ్ టెనెన్సీ ఉన్నప్పుడు పట్టేదారు అమ్ముకోవడానికి వీలు లేదు, అమ్ముకోవడానికి వీలు లేదు, అనేది రూల్. అది ఆ ఇవాళ ఉన్న యాక్ట్లో కూడా నాకు తెలిసిన కాడికి అసలు ప్రొటెక్టెడ్ టెనెన్సీ కనుక ఉంటే పట్టేదారు అమ్ముకోవడానికి వీలు లేదు, ప్రొటెక్టెడ్ టెనెన్సీ కూడా అమ్ముకోవడానికి వీలు లేదు. అది ఆ రోజుల్లో రేపు అవసరమైతే ఇట్లాంటి అన్ని మనం బయటికి తీసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఆ విధంగా రిస్టోర్ చేయాలి. మళ్ళీ రెజ్యూమ్ చేసి అతనికే రెస్టోర్ చేయాలి. అందుకే అంత పటిష్టమైన చట్టం అనేది సోషల్ లెజిస్లేషన్ అదే. అంటే ఇప్పుడు మాకు యజమానితో ఏమి లేదు, వేరే వాళ్ళు వచ్చి యజమానితో మాకు సమస్య లేదు. యజమాని అభ్యర్థులుగా వాళ్ళు ఉండాలి. యజమాని అమ్మలేదు, మరి ఎవరు అర్థం చేసినాడు. ఫేక్ డాక్యుమెంట్ హైదరాబాద్ నంబర్ ఇస్తున్నాడు. అది అవన్నీ కలెక్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేసినాడు. ఏ విధంగా అంటే మనం అంటే మొత్తం ఇళ్ళు అయిపోయినాయి, 60-70 ఇళ్ళు అయినాయి. కూలగొట్టవలసిన పరిస్థితి మొత్తం అమ్ముకున్నారు. 1 కోటి రూపాయలు 7,000 కోట్ల రూపాయలు ఇద్దరు పంచుకున్నారు. ఆంధ్ర అయినా ఈయన ఇక్కడ అయినా లక్ష్మారెడ్డి రౌడీ ఫీడర్ లక్ష్మారెడ్డి సో మనకు రెడ్డి గారి చట్ట నిర్మాణం ద్వారా జరిగిన నష్టాన్ని చూసుకునే అవకాశం ఉంటుందన్నది మనకు శాస్త్రార్థాలకు ఉదాహరణ దొరికింది. ఇంకా ఎవరైనా చర్చకు వస్తున్నాం మాట్లాడారు. రాష్ట్ర యాదగిరి గారు సీనియర్ జర్నలిస్టు, ఉప్పల్ పీఠాలు కూడా అక్కడ పండిన నది ఇలా పశువుల పాలలో రెడీ అంటారు. పిల్లలు తాగుతున్నారు, దృష్టితో తెలిసి వాళ్ళు 15 ఏళ్ళ ఆ పాలు తాగిన చిన్నపిల్లల గోర్ల క్రోమోజోమ్స్ అక్రమంగా లేవు, రేడియేషన్ వల్ల ఇవి నీళ్లు మళ్ళా పోయి మూసిలో పడతాయి. దాని పర్యవసానం ఎట్లుంటుంది, పరిణామాలు ఎట్లుంటాయి, మళ్ళీ పరిశ్రమ తర్వాత పరిశ్రమ జరగాలి. అక్కడ యురేనియం అన్ని రకాల దుర్కోడి పెన్సిల్ చేసి పట్టి యురేనియం దాని పర్యవసానం భయంకరమైన పర్యవసానం. రెండవది ఫార్మా కంపెనీలు అనేది ముందు మనం ఎందుకు ఇన్వైట్ చేస్తూ మనం వాళ్ళ కంపెనీలు ముందు 2 రకాల పనులు. ఒకటి స్వాప్ చేస్తాం, కొనేసి లేదా రిక్వెస్ట్ చెప్పండి సర్పంచులు చెప్పండి. నక్కవాగు వాళ్ళు 2 నాశనం అయిపోయింది ఇక్కడ. పోలేపల్లి చూస్తున్నాం, పోలేపల్లి 40 మంది ఫార్మా కంపెనీలు. ఆ బీపీఆర్ఆర్ ఎయిర్పోర్ట్ అయితే 1 రూపాయలు 1,00,000 తూటాలు కాదు, 1,00,000 తూటాలతో జలం చేయాలి. జనం అర్హవారు కోసపడుతుంటే కూడా మొత్తం భూమి కూర్చుకొని 9,000 ఎకరం పంట పండించి పంట పండి 18,000 ఏపీఎస్సీ బ్రోకర్ లాగా పనిచేసి 60 ఎకరం కాదు. అందరు ఎమ్మెల్యే, అన్ని పార్టీలు ఎమ్మెల్యే, అన్ని పార్టీలు, ఒక పార్టీ లేకుండా అందరూ బ్రోకర్ పార్టీ, అన్ని పార్టీలు. తెలంగాణ టీఆర్ఎస్ 49 మంది, ఒక సర్పంచ్ ఉపేందర్ రెడ్డి. ఉపేందర్ రెడ్డి ఎందరో కంపెనీలు రాళ్ళు పైన పడుకొని చంపారు.
గట్టిగా ఎదిరించారు. ఆ తర్వాత బాలస్వామి గౌడ్ ఆయన సర్పంచ్ అతను కూడా చచ్చిపోయినప్పుడు కాళ్ళతో కొట్టి స్కూల్ చుట్టూ చేసి పెద్ద పెద్ద బట్టలు పెట్టి ఇప్పటికి కాలు చేతులు ఆడిన పరిస్థితి. అసలు ముందు ఆర్మాకం మొత్తం పక్కనే కదా ముందుకి పక్కన పెద్దవారు మొత్తం నాశనం అయిపోతుంది. కృష్ణాలో కూడా లేదు, కృష్ణా డెల్టా కూడా మంచి కూడా అనుకోండి, విజయవాడ కూడా భద్రం కూడా గోదావరి భద్రం కూడా ఇది కృష్ణా భద్రం. ఒకటి రెండవది ఇంపాక్ట్ ఇప్పుడు అవన్నీ పంట పడుతుంది. అక్కడ పండిన పంట మామూలు ఏం చెప్తుంది, కూరగాయలు పండిన పంట పప్పుల పప్పు కూరగాయలు బియ్యం అన్నింటిలో క్లోరైడ్ అవన్నీ మన హైదరాబాద్ ఈ రసాయనాలు అందులో ఉంటుంది. మళ్ళీ అవన్నీ హైదరాబాద్ దాని ఇంపాక్ట్ అవుతుంది. మళ్ళీ తిరిగి రివర్స్ ఇంపాక్ట్ ఉంటుంది హైదరాబాద్లో. ఒకటే మనం వాటి చేసేస్తాము, మనం భద్రం ఉంటాం హైదరాబాద్లో అనుకుంటాం లేదు. హైదరాబాద్ కూడా నాశనం. ఏం ఇంపాక్ట్ ఉంటుంది అంటే పాల ఇంపాక్ట్ ఎట్లుంటుంది, పాల హైదరాబాద్ దాని ఇంపాక్ట్ ఏంటంటే కూరగాయలు దాంట్లో పడుతుంది. దాంట్లో కూడా బీరకాయలు గోకరకాయలు పడితే అవన్నీ వస్తే దాంట్లో కూడా క్రోమోజోమ్ ఆపరేషన్ అవి దగ్గర దాంట్లో కూడా రేడియేషన్ ఉంటుంది. మనం కట్టి కనిపిస్తే తర్వాత అర్బనైజేషన్ ఆ డైఫార్మేషన్ బుద్ధులో ఏ మంత్రి మొదటిదాకా అర్బన్ మంత్రి ఉన్నప్పుడు ఐఎమ్ ప్రౌడ్ ఇండియా అచీవ్ 50% అర్బనైజేషన్. 50% అర్బనైజేషన్. నువ్వు గ్రామాలు నాశనం చేస్తే, గ్రామాల్లో ఉపాధి లేకపోతే, చెరువులు కుంటలు నాశనం అయితే పట్టణానికి వలసొస్తున్నారు. ఎన్ని ఫ్లైఓవర్లు కడతారు, ట్రాఫిక్ జామ్ అయిపోతుంది. ఎన్ని ఇళ్ళు కడతారు, ఉపాధి యజమానికి ఉచ్చబోస్తున్న కూడా ఉపాధి. గ్రామాల నుంచి వచ్చిన వాళ్ళు ఇక్కడ హైటెక్ సిటీకి పోతే మైలు కట్టాల్సి వస్తుంది. ఉచ్చబోస్తుంది దొడ్డిపోయేది వేరే విషయం. మరి ఎంత సఫర్ కావాలి, ఏముంటుంది వారికి కలిసేది క్లారిటీ ఉంటుందా, కలిసేది పవర్ క్లారిటీ ఉంటుందా, ఉండలేదు. అది ఆ వీళ్ళ చూసిన వాళ్ళు దొంగలు జోకర్లంతా చూస్తున్నారు. ధృతరాష్ట్రం నుంచి సోనియా గాంధీ దాకా గుడ్డలో కూర్చుంది. ఇప్పటిదాకా కూడా మంచిగా కట్టే అందులో చూడండి. జైపాలని కూడా అట్లే సంతోషం అంటాడు, గర్విస్తున్నా అంటాడు. నేను బుద్ధున్నా మొత్తం రూరల్ ఎకానమీ అంతా రాష్ట్రం అర్బన్ ప్లానింగ్ కంట్రీ ప్లానింగ్ రెండు కలిపి చేయాలి. విడుదల చేస్తున్నారు. చేసిన వాళ్ళు కంట్రీ ప్లానింగ్ లేదు. వాళ్ళందరూ హైదరాబాద్ వస్తున్నారు. ఈ ఫ్లైఓవర్లు రోడ్లు ఇల్లు ఏం సరిపోతుంది. మనం కూడా నాశనం అయిపోతుంది. హైదరాబాద్ కూడా వాళ్ళు సంతోషించుకుంటారు. పక్కన నాశనం చేస్తే మనం కూడా నాశనం. హైదరాబాద్ దేశమంతా హైదరాబాద్ కాదు మార్కెట్ ఎంత ఆ బిల్లులు పోతే మొత్తం ట్రాఫిక్ ఢిల్లీ పోతే ట్రాఫిక్ ఏం నడుస్తుంది, ఏం పని చేస్తుంది, ఏం పని చేస్తుంది. అందుకని రివర్స్ ఇంపాక్ట్ ఉంటుంది. గ్రామాలను నాశనం చేయాలనేది లేదా గ్రామాలను పట్టించుకోవట్లేదు. ఎందుకంటే ఈ ఎకానమీ మొత్తం కొత్త ఎకానమీ వచ్చిందంట. పివి నరసింహరావు బాధ్యత 91 నుంచి ఇష్టం వచ్చినట్టు ఊర్లో హైదరాబాద్ చుట్టుపక్కల హార్డ్వేర్ పార్క్ పెట్టారు. హైవేర్ భూములవన్నీ మామిడిపల్లి నరసింహారెడ్డి మామిడిపల్లి 7,000 ఎకరాలు. పెద్ద గోల్కొండ చిన్న గోల్కొండ సార్ జిఎం ఆడవాడు వాడు 6,000 ఎకరాలు. రామోజీరావు 14 ఎకరాలు రామోజీరావు. ఆ గ్రామాల చుట్టూ పుస్తకట్టినట్టు ఫెన్సింగ్ చేసేయడం, వ్యవసాయం లేదు, పంటలు కూరగాయలు పూలు కూడా లేదు. ఏం పండిస్తుంది. గొర్రెల మేకలు కూడా పోతుంది. గిట్టలు మాత్రమే పోతాయి. హైదరాబాద్ చుట్టూ ఫెన్సింగ్ చేసి కబ్జాలు పెట్టాయి. భూమి రియల్ ఎస్టేట్ ఇట్లా మొత్తం ప్లానింగ్ ఒకటి లేదు. ప్లానింగ్ కమిషన్ లేదు, ప్లానింగ్ స్టేట్ ప్లానింగ్ అసలు లేదు, రూరల్ కంట్రీ ప్లానింగ్ లేదు, అర్బన్ ప్లానింగ్ లేదు. రెండు రిలీజ్ చేసుకోవాలి. అందువల్ల హైదరాబాద్ రాష్ట్రం గ్రామాల రాష్ట్రం